అందరికీ తెలిసిందే, ఒక్కసారి ప్లే స్కూల్ లైఫ్ కంప్లీట్ అయిపోయిందంటే వాళ్ళ మీద ఎడ్యుకేషన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో నాకు తెలిసి వాళ్ళ లైఫ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్లే స్కూల్ లైఫ్. అలాంటి లైఫ్ ని ఎన్నో మెమరబుల్ యాక్టివిటీస్ తో ఫన్ యాక్టివిటీస్ తో ఫిల్ చేసినందుకు శేఖర్ నందన్ ప్లే స్కూల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకా వాడు చెప్పినట్టు ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ది స్కూల్ అంటే ఎర్లీ మార్నింగ్ లెక్క స్కూల్ కి వెళ్ళిపోతాను కానీ ఒక్క రోజు కూడా నేను వెళ్ళను అని చెప్పాను. ఎందుకంటే బికాస్ దే ఫీల్ ఎంజాయ్మెంట్ హియర్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్. సో నేనేంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కి రికమెండ్ చేస్తాను, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ప్లే స్కూల్ వాళ్ళ పిల్లల లైఫ్ ఇలా ప్లే స్కూల్ లైఫ్ మెమరబుల్ గా ఉండాలంటే శేఖర్ నందన్ ప్లే స్కూల్ జాయిన్ చేయాలి. అలాగే క్లాస్ టీచర్ గారికి ధన్యవాదములు, అలాగే స్టాఫ్ కూడా. ఎందువల్లంటే అన్నిటిని భరించాలంటే మా ఇద్దరు మామూలు కాదు, ఈ 2 సంవత్సరాలు నిజంగా భరించినందుకు ముందుగా నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ స్కూల్ జాయిన్ చేయడం కూడా మా పాపన అయితే జ్యోతి వాళ్ళ గారు చేసిన స్వేచ్ఛ మా పాపన. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని చదువు అన్నీ చెప్తారు, కానీ ఈ స్కూల్ ఏంటంటే కొద్ది విలువలతో కొన్ని కానీ గేమ్స్ కానీ లేకపోతే స్నాక్స్ ఏం తీసుకురావాలి, పిల్లలతో ఎలా పిలుస్తాం, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇది మెయిన్ ఏంటంటే సొసైటీలో చాలా ఎందుకంటే విలువలు అసలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ స్కూల్ అలాంటి నిజంగా చెప్తున్నారు కాబట్టి నాకు ఓన్ ఇంట్రెస్ట్ ఉందో మా పాపని తీసుకొచ్చి జాయిన్ చేశాను నేను. నిజంగా దానికి బస్సు అదే ఎందుకంటే నువ్వు అందరూ చదువుతారు. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఏంటంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ ప్రతి ఒక్కరు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి బెస్ట్ స్కూల్లో జాయిన్ అందరూ ఎడ్యుకేషన్ చదివిస్తున్నారు. కానీ విలువలు కూడా మనం నేర్పించే స్కూల్లో జాయిన్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ బాగా స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నర్సరీ నుంచి కూడా పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. ఇంట్లో ఒకటైతే స్కూల్లో మరీ కష్టం. లాస్ట్ అని మంగళవారం నర్సరీ నుంచి కూడా చాలా బాగా చూశారు. లాస్ట్ అయితే చెప్పలేదు, చాలా అవ్వరు. స్కూల్ పరంగా అయితే మాత్రం ఇది బెస్ట్ అని చెప్పచ్చు. మా ఇంకా బెస్ట్. ఇంత చిన్న స్కూల్ అయినా సరే ప్రతిదీ కూడా చిన్న చిన్న ఈవెంట్ కూడా ఎంత ఇంట్రెస్ట్ గా తీసుకొని ముందు రోజు అంతా కష్టపడి పేరెంట్స్ చూసి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అదొకటి. వేరే స్కూల్స్ లోని ఇలాంటివి చెయ్యరు. Only in studies, but in every aspect. I thank specially to Shekhar sir and her class teacher mainly. She is very poor in cursive writing, but she improved a very lot. చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కర్సివ్ రైటింగ్ లో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బికాస్ పెద్ద స్కూల్స్ ఏంటంటే దానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దట్స్ వై. అండ్ మెయిన్లీ ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి అంటే మంగ టీచర్ కి థ్యాంక్స్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. స్కూల్లో మా పాప చాలా అలర్ట్ చేసేది. స్టార్టింగ్ నర్సరీ యూకేజీ మొత్తం ఇక్కడే చదివింది. కాకపోతే ఒకటి పెండింగ్ అని, నువ్వు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ కూడా పెట్టాలి. మీరు కూడా వేరే దీనికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాను కదా. నిజమే, చాలా వరకు మేము ఇబ్బంది ఇప్పుడు వేరే స్కూల్ పెట్టాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతి అకేషన్స్ కూడా అమౌంట్ లేని అకేషన్ చేయాలి. ప్రతి స్కూల్ లో కూడా చూస్తున్నాం, ప్రతి స్కూల్ కూడా అమౌంట్ పెట్టాలి, లేకపోతే ఏ అడ్మిషన్ లేదు. కానీ ఏ అకేషన్ కూడా అమౌంట్ తీసుకోకుండా చేసేది నువ్వే. నీ లోన్ అమౌంట్ తో మాట్లాడి నిజంగా థ్యాంక్స్ అండి. ఆలోచన అయితే కదా. సో థ్యాంక్ యూ అండి. యాక్చువల్ గా మేము దగ్గర స్కూల్ జాయిన్ చేస్తాము, శేఖర్ అనే స్కూల్. కానీ మిగతా స్కూల్ తో కంపేర్ చేస్తే చాలా పెద్ద పెద్ద స్కూల్స్ కూడా ఉన్నాయి. అక్కడ లేని మోరల్ వాల్యూస్ అన్ని కూడా చాలా చెప్తున్నారు. వీళ్ళు అందరి మీద కాన్సన్ట్రేట్ చేసేదానికన్నా స్టూడెంట్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ చూస్తారు, ఎవరు ఎలా పర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఏమైనా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వకుండా ఇలా ఉన్నారని అంటే సరే అమ్మా మేము చూస్తామని అది రిపీట్ అవ్వకుండా చేసి చాలా బాగా చేస్తున్నారు. తినైతే ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉంది స్టడీ అంతా. మనం ఎప్పుడైనా ఏదైనా అన్యాయంలో లాగ్ అయింది ఇలా చెప్తుంది అని చెప్తే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అలా దాని మీద చూస్తారనమాట. నిజంగా జనరల్ గా ఎవరు కూడా మనీ లేకుండా ఏదైనా ఈ ఈవెంట్స్ గానీ అవి సెలబ్రేట్ చేయరు. వీళ్ళు ఏవి ఈవెంట్స్ చేసినా సరే మన నుంచి ఎటువంటి కూడా కాంట్రిబ్యూషన్ కూడా ఉండదు. చాలా బాగా చేస్తారండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అలా తెలుసు, నేను వాలంటీర్ వాలంటీర్. ఆయన తెలిసిన వల్ల జాయిన్ చేశాను పాపని. నేను వాళ్ళ పెద్ద పాపని వాళ్ళకి చదివిస్తాను కానీ మా చిన్న పాపని చదివిస్తాను. ఎందుకంటే టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్కూల్లోనే చెప్పేస్తారు. మనం జస్ట్ హోంవర్క్ చేయించుకుని చాలు. టేబుల్స్ కానీ మంత్స్ నేమ్స్ కానీ అని ఫార్వర్డ్ గా చెప్పేస్తాం సార్.
తను ఎందుకంటే బేసిక్ అని స్కూల్ వల్లే అన్నమాట. ఈ స్కూల్ కి పిల్లలు ఎవరంటే శేఖర్ గారు ఓకే పెట్టారు రెస్పాన్స్ చేస్తారు, కానీ మంగా మేడం అని చెప్పాలి. ఎలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కిడ్నీ ఆమెకి ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు, కానీ కొత్తగా ఏం చేయరు. జస్ట్ ఆమె ఏం చెప్తే ఫాలో అయిపోతారు చిల్డ్రన్స్. నేను చెప్పినా వినరు, కానీ మేడం ఏం చెప్తే అది. సో మేడం కి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా. ఫస్ట్ క్లాస్ కూడా పెట్టేది మేడం కాల్ చేసి ఫస్ట్ క్లాస్ కూడా పెట్టండి, మీరే టీచర్ ఉండాలి అని చెప్పి ఫస్ట్ 5th కూడా ప్లాన్ చేయించారు. థ్యాంక్ యూ. స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికి నమస్కారం. చాలా బాగా చెప్తున్నారు. అయితే పర్వాలేదు, సైలెంట్ గా బాగానే చదువుతూ పర్వాలేదు. అని అందరినీ చిన్నపిల్లలు బాగా కంట్రోల్ చేయాలంటే బాగానే చేస్తారు మేడం. అందరినీ ఓపికగా చూస్తున్నారు. మా మిగతా ఒకళ్ళే ఇద్దరిని చూడలేకపోతే ప్రతి పిల్లల్ని కంట్రోల్ చేయాలని బాగా మేడం సంబంధం బాగానే ఉంది. సెలబ్రేషన్ కూడా బాగా చేస్తాను, చిన్న చిన్నవన్నీ బాగానే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సార్ నిజం చెప్పాలంటే కీర్తి చాలా బాగా చదువుతుంది మీ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. And I really thank you so much. And teacher Mala Madam, I'm very nice for that. పిల్లల్ని బాగా చేసుకుంటాం పన్నా యాన్సర్ గా. నెక్స్ట్ ఒక మాటలో చెప్పాలంటే అగనంపట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఏదైనా ఉందంటే అది స్పీకర్ అని స్కూల్. సార్ ఇంకా ముందుకు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి మనం చెప్పాల్సిందే చెప్తున్నాను. మా పాప స్టడీ ప్రకారం పిల్లలందరూ బాగా చేస్తున్నారు. ఇంతవరకు తనకి ఏం రాకపోయినా కూడా బాగా చెప్తున్నారు. చాలా పేరు చాలా ప్రతి ఒక్క పిల్లలకి మాట్లాడుతున్నారు.